ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన పూణే మచిలీపట్నం నేషనల్ హైవే 65లో ఎగ్జాక్ట్గా నల్లబండగూడెం దగ్గర జరుగుతున్న వర్క్ని మీకు చూపించబోతున్నాను. ఆ వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశారా? చేస్తూనే పదండి లాలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే మన నేషనల్ హైవే 69 కదా, మన పూణే నుంచి ఎగ్జాక్ట్గా మచిలీపట్నం వరకు ఉంటుంది. ఈ హైవేలోని ఎగ్జాక్ట్గా హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు 6 లైన్ డెవలప్ చేస్తా అన్నారు. అది ఇంకా డిపిఆర్ సిరీస్లోని అది ఇంకా జరగలేదు. కానీ మనకి మధ్యలో కొన్ని మేజర్ సెక్షన్స్లోని డెవలప్ చేస్తారనమాట 6 లైన్గా. అందులో మన నల్లబండ్లగూడెం ఉంది కదా, అక్కడ ఒక ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ ఫ్లైఓవర్ వర్క్స్ ఎలా జరుగుతుంది అనేది మనం అయితే ఈ వీడియోలో చూడబోతున్నాం. అండ్ అలాగే ఈ నల్లబండ్లగూడెం ఎక్కడుంది, అండ్ అలాగే ఎలా ఈ హైవే కనెక్ట్ అవుతుంది అనేది విషయాలన్నీ కూడా మనమైతే ప్రస్తుతం మ్యాప్లో చూద్దాం. తర్వాత అక్కడ జరుగుతున్న ఫ్లైఓవర్ వర్క్ కూడా విజువల్స్లో చూద్దాం. మరి వెళ్దాం మ్యాప్లోకి. చాలో. ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది కదా, ఇదే పూణే మచిలీపట్నం నేషనల్ హైవే 65. ఈ హైవే మహారాష్ట్రలో పూణే నుంచి ఎగ్జాక్ట్గా మన ఆంధ్రాలో మచిలీపట్నం వరకు ఉంటుంది. ఈ హైవే మనకి మోస్ట్లీ కీ రోల్ ఎక్కడ ప్లే చేస్తుందంటే హైదరాబాద్ నుంచి విజయవాడ ఉంది కదా, ఈ మధ్యలో ఉండే స్ట్రెచ్ మొత్తం ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ రోడ్ ప్రస్తుతం 4 లైన్ అయితే ఉంది. దీన్ని 6 లైన్గా అప్డేట్ చేయబోతున్నారు. దానికోసం డిపిఆర్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు. కానీ కొన్ని చోట్ల ఎక్కడైతే ఎక్కువ ట్రాఫిక్ ఉంది, ప్రమాదాలు ఎక్కడ జరుగుతున్నాయో ఆ ప్లేస్లోని 6 లైన్గా డెవలప్ చేస్తున్నారు. అందులో మీరు చూస్తున్నారు కదా, పెద్ద కబర్తీన్ ఉంది, ఇక్కడ డెవలప్మెంట్ అవుతుంది 6 లైన్గా. అండ్ అలానే ఇక్కడ చిట్యాల దగ్గర ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ అలా మనం ఇంకా ముందుకు వస్తే మనకు తెలిసిందే కదా, ఎగ్జాక్ట్గా మన సూర్యాపేట ఉంది, సూర్యాపేట దగ్గర ఒక ఫ్లైఓవర్ డెవలప్ చేస్తున్నారు. ఆ వీడియోస్ ఆల్రెడీ నేను చేశాను, మీరు చూడొచ్చు. అండ్ ఇంకా మన ఖమ్మం దేవరపల్లి గ్రీన్ హైవే కనెక్ట్ అవ్వడానికి ఇక్కడ ఒక ఇంటర్చేంజ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఎగ్జాక్ట్గా సూర్యాపేటకు ముందు. అండ్ సూర్యాపేట దాటిన తర్వాత అలా మనం ముందుకు వచ్చామనుకోండి, ఇక్కడ చూస్తున్నాం కదా కోదాడ దగ్గర ఆల్రెడీ ఇంటర్చేంజ్ కంప్లీట్ అయింది. అది కూడా ఓపెన్ అయిపోయింది అనమాట. కోదాడ ఖమ్మం హైవే కూడా ఓపెన్ అయిపోయింది. అండ్ దాని తర్వాత మనం ఈరోజు చూసే విజువల్స్ ఏంటంటే నల్లబండ్లగూడెం అనమాట. నల్లబండ్లగూడెం దగ్గర మనకైతే ఒక ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ మనం క్లియర్గా చూస్తాం. అండ్ అలాగే కంప్లీట్గా ఇక్కడ ఎలాంటి వర్క్ జరిగింది చూస్తాం. ఈ వీడియో నేను అరౌండ్ ఒక 2 months బ్యాక్ తీసింది. సో అప్పటి విజువల్స్ మీకు చూపిస్తాను. అండ్ మళ్ళీ తొందరలో ఈ దగ్గరలో ప్రస్తుతం జరుగుతున్న వర్క్ని కూడా చూపిస్తాను. ఇక్కడ నుంచి ఇంకా మనం ముందుకు వెళ్ళాం అనుకోండి, నందిగాం ఉంది కదా, నందిగాం తర్వాత బైపాస్ రీసెంట్గా ఓపెన్ అయింది. అది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత ఆ బైపాస్ అంతా కూడా విజువల్స్లో నేనే చూపిస్తాను. సో అలా మన విజయవాడ వరకు ఈ హైవే అయితే కొన్ని చోట్ల మధ్యలో 6 లైన్గా డెవలప్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనమైతే ఎగ్జాక్ట్గా నల్లబండగూడెం ఉంది కదా, నల్లబండగూడెం ద్వారా జరుగుతున్న వర్క్ని, ఒక 2 months బ్యాక్ జరిగిన వర్క్ని విజువల్స్లో చూడబోతున్నాం. మరి ఇప్పుడు విజువల్స్ చూడడానికి వెళ్దామా? చాలో. ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే చాలా క్లియర్గా ఈ నల్లబండ్లగూడెం ఎక్కడుంది, అండ్ అలాగే ఇక్కడ ఎలాంటి ఫ్లైఓవర్ వస్తుంది, ఈ ఫ్లైఓవర్ వర్క్స్ ఎలా జరుగుతున్న అనే విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా చూపించాను అనమాట మ్యాప్లోని. ఇప్పుడు మనమైతే విజువల్స్ చూడబోతున్నాం. మరి వెళ్దాం విజువల్స్ చూడడానికి. చాలో. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనమైతే నల్లబండ్లగూడెం దగ్గర ఉన్నాం అనమాట. సో మనం చూసుకోవచ్చు చాలా క్లియర్గా అక్కడ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నట్టు మనకు కనిపిస్తుంది. అండ్ ఇదంతా కూడా చేంజ్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే ఇది నేను 2 months బ్యాక్ తీసిన వీడియో. ఈ వీడియో పెట్టడానికి కొంచెం టైం అయితే పట్టింది. సో అందువల్ల మనకి ప్రస్తుతం విజువల్స్ కనబడుతున్నాయి. ఒకవేళ మీరు ట్రావెల్ చేస్తున్నట్లయితే ఇంకా అక్కడ డెవలప్మెంట్ జరిగి మీకు కనబడుతుంది. ఆ డెవలప్మెంట్ ఏం జరిగింది, ఆ ప్రోగ్రెస్ ఏంటనేది కూడా నేను అప్కమింగ్లో వీడియో చేయబోతున్నాను. మ్యాక్సిమం ఈ మంత్ ఎండ్ కానీ లేదా ఈ మంత్ సగంలో కానీ చూపిస్తాను, ఎందుకంటే నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి ఇవన్నీ కవర్ చేయడానికి వెళ్ళబోతున్నాను కాబట్టి. సో చూస్తున్నారు కదా, మీకైతే చాలా క్లియర్ కనిపిస్తుంది అక్కడ మొత్తం వే అయితే ఎలా ఉందనేది. సో ఇదంతా కూడా మన నేషనల్ హైవే 65 అనమాట. సో ఇక్కడ మనకి 6 లైన్గా డెవలప్ చేయబోతున్నారు. అంటే మనకి ఈ ఊర్లో 6 లైన్ వెళ్తుంది, కానీ ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ అవడం వల్ల ఈ ఏరియాలోని 6 లైన్గా ఉన్న హైవే మీద ఇంకొక ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ కంప్లీట్గా ఫ్లైఓవర్ వస్తుంది. అండ్ అలానే మనకి మొత్తం చూస్తున్నట్లయితే ఫ్లైఓవర్తో ఉండి అండ్ అటువైపు ఇటువైపు సర్వీస్ రోడ్స్ అయితే వస్తాయి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ముందు నుంచి ఒక నది అయితే వెళ్తుంది. ఆ నది ఏంటంటే పాలేరు నది. ఇది కృష్ణా నదికి ఉపనది. ఈ నదిని కూడా మీకు బ్యూటిఫుల్గా చూపిస్తాను. అలానే ఈ నది అలా వెళ్ళి కృష్ణా నదిలో కలుస్తుంది. అండ్ ఇంకా మీకు చెప్పాలంటే లోపలికి వెళ్ళాక మనకి వే కనిపిస్తుంది కదా లోపలికి, అలా వెళ్తే మనం కృష్ణానదికి వెళ్తాం. అండ్ అక్కడ ఒక కొత్త బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దాని గురించి కూడా నేను అప్కమింగ్ వీడియోలో డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో ఇప్పుడు మనమైతే ఈ ఉపనది వైపు వెళ్తున్నాం అనమాట.
మనకు కనిపిస్తుంది కదా ముందు పాలేరు నది. సో ఆ నది దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ బ్రిడ్జ్ అయితే ఉంది. ఆ బ్రిడ్జ్ని కూడా చాలా బ్యూటిఫుల్గా చూడబోతున్నాం. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మనకైతే సర్వీస్ రోడ్ కనబడుతున్నాయి. అండ్ ఈ నది పైన కూడా ఇంకొక బ్రిడ్జ్ కట్టే అవకాశం అయితే ఉంది. ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఒకవైపు మనకి 3 లైన్ ఉంది, ఇంకొక వైపు 2 లైన్ అయితే ఉంది. సో ఈ ప్లేస్లో కూడా మ్యాక్సిమం 6 లైన్ చేయాలంటే ఇక్కడ ఒక కొత్త బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి. మరి చూద్దాం కొత్త బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేస్తారా లేదా అనేది. సో మనం చూస్తున్నట్టయితే మనకి ఈ బ్రిడ్జ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది. అండ్ అలానే మనకి పైన వెళ్తున్న బస్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంది. మీరు చూసుకోవచ్చు రాజధాని బస్ అయితే వెళ్తుంది. అలాగా చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ అయితే. అండ్ ప్రస్తుతం అక్కడ వాటర్ లెవెల్ తక్కువ ఉంది. అండ్ ఇంకా మనకి అప్పట్లో వరదలు వస్తాయి కదా, ఆ వరదలు వచ్చినప్పుడు అయితే ఈ రివర్ నెక్స్ట్ లెవెల్లో ఫ్లో అయింది. అండ్ కంప్లీట్గా మొత్తం అది క్లోజ్ అయిపోయినట్టు ఫ్లో అయిందనమాట. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ చాలా క్లియర్గా మనకైతే వాటర్ కూడా చాలా బ్యూటిఫుల్గా అండ్ క్లియర్గా కనబడుతుంది. అండ్ ఇంకా మనకి ఈ బ్రిడ్జ్ కూడా చాలా చాలా అందంగా ఉంది. సో ఇప్పుడు మనం మళ్ళీ వెనక్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ ఫ్లైఓవర్ వరకు అయితే చూడొచ్చు. అండ్ ఇంకా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి వెహికల్స్ కూడా ఎక్కువగా తిరుగుతున్నాయి. అండ్ ఇంకా ట్రాఫిక్ ఎక్కువ ఉందని చెప్పే కదా, మనకి మోస్ట్లీ ఇక్కడ ఎక్కువ వెహికల్స్ రావడం వల్ల ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఈ హైవేని 6 లైన్ డెవలప్ చేసి ఖమ్మం దారోపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే కంప్లీట్ అయిందంటే మనకి మొత్తం ట్రాఫిక్ అనేది తగ్గుతుంది. అండ్ వీటితో పాటు మనకి నల్గొండ నుంచి లోపలికి వెళ్ళాం అనుకోండి, అంటే మనకి ఎగ్జాక్ట్గా నార్కెట్పల్లి వస్తుంది. నార్కెట్పల్లి నుంచి లోపలికి వెళ్తే నల్గొండ మీదుగా పిడుగురాళ్ళ దాటిన తర్వాత మనకి 2 రూట్స్ అయితే ఉంటాయి. లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి గుంటూరు మీదుగా మనం విజయవాడ రావచ్చు. అదే స్ట్రైట్గా వెళ్ళామంటే అద్దంకి వెళ్ళిపోవచ్చు అనమాట. అద్దంకి నుంచి మనం చిలకలూరుపేట ఇంకా అటు ఒంగోలు చాలా ఊర్లు అయితే వెళ్ళొచ్చు. అలా కనెక్టింగ్ రూట్స్ చాలానే ఉన్నాయి. సో అలా కనెక్టింగ్ రూట్స్ పెరిగినా కూడా మనకి ఈ హైవేలో కూడా ట్రాఫిక్ తగ్గుతుంది. అండ్ అలానే ప్రమాదాలు కూడా తగ్గుతాయి. ఈ హైవేలో ట్రావెల్ చేసినప్పుడు మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఈ రోడ్లో ఖచ్చితంగా రోజుకు ఒక యాక్సిడెంట్ ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. సో మనం ఈ హైవేలో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా వెళ్తే అంత మంచిది. ప్రస్తుతం మనం అయితే వెనక్కి వెళ్తున్నాం మీరు అబ్జర్వ్ చేయొచ్చు లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో సర్వీస్ రోడ్స్ మనకు కనబడుతున్నాయి. అండ్ ఇదంతా కూడా మనకి ఫ్లైఓవర్ వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ మరి ఇప్పుడు ప్రజెంట్ స్టేటస్ చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ మనకి ఎలాంటి వర్క్ జరిగింది అండ్ వర్క్ ప్రోగ్రెస్ ఏంటి. అండ్ అలానే మనకి ఇక్కడ ఎలాంటి విజువల్స్ ఉన్నాయనేది మనం మళ్ళీ విజువల్స్ చూస్తామని తెలుస్తుంది. అది నేను మీకు ఖచ్చితంగా ఈ మంత్ ఎండ్ లోపు చూపిస్తాను. అలానే అప్కమింగ్ వీడియోలో మీకు సూర్యాపేటలో జరిగిన వర్క్ కూడా చూపిస్తాను. అండ్ అక్కడ కృష్ణా రివర్ చెప్పే కదా, ఆ కృష్ణా రివర్ దగ్గర కూడా బ్రిడ్జ్ని చూపిస్తాను. ఇవన్నీ కూడా మీరైతే చాలా క్లియర్గా కంప్లీట్గా ప్రజెంట్ వర్క్ స్టేటస్ని కూడా చూస్తారు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మీకైతే చాలా క్లియర్గా అక్కడ ఫ్లైఓవర్ వర్క్ జరిగిందనమాట. నేను తీసినప్పుడు షూట్ చేసినప్పుడు ఆ ఫ్లైఓవర్ వర్క్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకైతే ఆ ఫ్లైఓవర్ అయ్యింది. అండ్ అలాగే ఒకవైపు గటర్స్ ఫిక్స్ చేస్తారు, ఇంకోవైపు మనకి వర్క్ అనేది జరగాలన్నమాట. మనకి ప్రజెంట్ స్టాటస్ అనేది చూసిన తెలుస్తుంది, అది నేను మీకు తొందరలో చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే మాత్రం నేను షూట్ చేసిన మాత్రం ఈ విధంగా వర్క్ అయితే జరిగింది. టాప్ వ్యూలో కూడా మనం చూసుకోవచ్చు. టాప్ వ్యూలో కూడా మనకి చాలా క్లియర్గా ఆ పైన జరిగిన వర్క్ కూడా కనబడుతుంది. అండ్ ఇంకా మీకు అక్కడ లైన్స్లా కనబడుతున్నాయి కదా, అవేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు మీకు టాప్ వ్యూలో చూపించిన తర్వాత మనం అలా ముందుకెళ్ళి వీడియోని అయితే ఎండ్ చేద్దాం. అండ్ ఇంకా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ రూట్లో చాలా చాలా ట్రాఫిక్ ఉంటుందని చెప్పే కదా, ఈ ప్లేస్లో మాత్రం ట్రాఫిక్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వర్క్ జరుగుతుంది కాబట్టి డైవర్షన్స్ ఉంటాయి. అండ్ అలాగే మనకి వర్క్ జరగడం వల్ల ట్రాఫిక్ అనేది ఎక్కువ అవుతుంది. సో మీరు వెళ్తున్నప్పుడు మాత్రం ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ వర్క్ జరుగుతుంది కాబట్టి. ఈ ప్లేస్ అయితే నల్లబండ్లగూడెం ఎగ్జాక్ట్గా మీరు చూసారు కదా, మన పాలేరు నది వచ్చింది, ఆ బ్రిడ్జ్ వచ్చిందంటే అక్కడ నుంచి కొంచెం స్లోగా వెళ్తే చాలా చాలా మంచిది. మీకు ఇక్కడ ప్రజెంట్ వర్క్ స్టేటస్ని కూడా తొందరలోనే చూపిస్తాను. సో ఫైనల్లీ మీరు చూసారు కదా, ఇదే నల్లబండ్లగూడెం దగ్గర జరుగుతున్న ఫ్లైఓవర్ వర్క్ అనమాట. సో మరి వీడియోని మనమైతే ఇంకా ఎండ్ చేయబోతున్నాం. వీడియో ఎలా ఉందనేది మీరే కామెంట్ రూమ్ తెలియజేయాలి. సో ఇంకా వీడియోని ఎండ్ చేద్దాం. ఫ్రెండ్స్ ఫైనలీ మీకైతే నల్లబండ్లగూడెం దగ్గర ఫ్లైఓవర్ వర్క్ ఎలా జరుగుతుంది అండ్ అలాగే ఈ ఫ్లైఓవర్ మనకి ఎలా కనెక్ట్ అవుతుంది, ఎలా ఉండబోతుంది, ఈ విషయాలన్నీ కూడా చాలా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చెప్పాను, చూపించాను. మరి వీడియోలో అనేది మీరే కామెంట్ రూమ్లో తెలియజేయాలి. మనమైతే ఈ వీడియోని ఎక్కడితే ఎండ్ చేస్తున్నాం. మీకు కానీ వీడియోని వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.